ఇక అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ ఇప్పటికీ కుదరలేదు. ఆ ట్రేడ్ డీల్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సార్, మేము తొందరపడి ఒప్పందాలు చేసుకోం, తల మీద తుపాకీ పెడితే ఒప్పందాలు కుదుర్చుకోం అన్నారు. సార్, అంటే ట్రంప్ భారత్ నెత్తిన తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నాడా? అమెరికా అంత ఒత్తిడి చేస్తోందా? పీయూష్ గోయల్ వ్యాఖ్యలు అంతరం ఏంటి సార్? పీయూష్ గోయల్ వ్యాఖ్యలు ఆచరణలో కూడా ఉంటే చాలా సంతోషం. ఎందుకంటే నిజమే కదా, ఇప్పుడు ఏ బేసిస్ మీద భారత్ పైన ఆంక్షలు పెడుతున్నాడు? మన వల్ల ఉక్రెయిన్ వార్ అయింది అంటున్నాడు. అది పచ్చి అబద్ధం. మోడీ వార్ అని అమెరికా చెప్తోంది. అసలు ఉక్రెయిన్ వార్కు ఇండియాకి ఏం సంబంధం? అది యూరోపియన్ గడ్డ పైన జరుగుతోంది. దానికి కారణం ఏంటి? మనం చెప్తే రష్యా పుతిన్ యుద్ధం చేశాడు. మన రష్యాకు చెప్పాడు మన ప్రైమ్ మినిస్టర్, దిస్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని. ఉక్రెయిన్కు చెప్పాము, మన ప్రమేయం ఏమీ లేదు. మరి కాదు, మీరు ఆయిల్ కొనడం వల్ల రష్యాకు డబ్బులు వస్తున్నాయి, దాని నుంచి అటాక్ చేస్తున్నాయి. అనేక సార్లు మనం ఉదాహరణలతో సహా చెప్పాము. రష్యా అమ్మే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లో హైయెస్ట్ కొంటున్నది ఎవరు? యూరోపియన్ యూనియన్, అమెరికా మిత్ర దేశాలు. ఇప్పటికీ జర్మనీతో సహా అన్ని అమెరికా, యూరోప్ దేశాలు రష్యాతో ఎనర్జీ రిలేషన్స్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాయి. అసలు ఆ మాటకు వస్తే ట్రంప్ ఇప్పుడు ఫస్ట్ టైం రాజ్నెఫ్ లుకాయిల్ పైన ఆంక్షలు విధించాడు. కానీ ఇప్పటి వరకు రష్యన్ ఆయిల్ ఈజ్ నాట్ ఎ శాంక్షన్ కమాడిటీ. మనం మొదట్లో మనం కొనమని అమెరికానే చెప్పింది. మీరు కొనకపోతే గ్లోబల్ ఆయిల్ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగితే రష్యానే లాభపడుతుంది, అందువల్ల మీరు కొనండి అని మనకు చెప్పింది అమెరికా. ఇండియా కొన్నప్పుడు మనం మెచ్చుకుంటూ అమెరికా మంత్రులు స్టేట్మెంట్లు ఉన్నాయి, మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. యుఎస్ అప్రిషియేట్స్, యుఎస్ హేల్స్ ఇండియా పర్చేజింగ్ రష్యన్ ఆయిల్ అని మీరు వెతకండి, దొరుకుతుంది. సో ఇప్పుడు వచ్చి ఇండియానే రష్యా ఆ వార్ మిషన్కు ఫైనాన్స్ చేస్తుందంటే పచ్చి అబద్ధం. ఆ మాట కలిస్తే నేను అనేక సార్లు గణాంకాలతో సహా చెప్పాము. ఇండియా హైయెస్ట్ రష్యన్ ఆయిల్ ఏ కంట్రీకి ఉంటుంది? చైనాకి ఉంటుంది. మరి చైనానేమో ఏమీ అనడు ట్రంప్, ఎందుకంటే చైనా పొజిషన్లో స్ట్రెంగ్త్ టు నెగోషియేట్ చేస్తుంది. నువ్వు అంటే నీకైనా ఎక్కువ విధిస్తా అంటుంది. అందువల్ల చైనా అంటే ఏమీ అనడు. మై ఫ్రెండ్ జింపింగ్ కొలబోతున్నా అంటాడు. సో మీకు నేను లెక్కలతో సహా చెప్పాము. ఇండియా రష్యా ఎక్స్పోర్ట్ చేసే క్రూడ్ ఆయిల్లో 47% చైనా కొంటే 38% మనం కొంటున్నాం. పైపుడ్ గ్యాస్లో కూడా ఇండియా వాటా లేదు. మెయిన్లీ చైనా వాటా ఉంది, కానీ ఇండియా వాటా లేదు. చైనా వాటా అరౌండ్ 30% ఉంది. మనం ఓన్లీ క్రూడ్ ఆయిల్ కొంటున్నాం, అది కూడా 38% కొంటున్నాం. సో ఏ రకంగా ఇండియా ఉక్రెయిన్ వార్ కంట్రిబ్యూట్ చేస్తుంది? పోనీ ఇండియా కొనడం మానేస్తే రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆగుతాయా? అది కూడా ఆగాయి. ఉదాహరణకు ఇరాన్, వెనజులా పైన అమెరికా ఇలాంటి ఆంక్షలే పెట్టింది. ఇండియా కొనడం మానేసింది. ఇరాన్ ఆయిల్ అమ్ముకుంటలేదా? వెనజులా ఆయిల్ అమ్ముకుంటలేదా? డిస్కౌంట్ రేట్గా అమ్ముకుంటోంది. ఎవరు లాభపడుతున్నారు దానివల్ల? చైనా లాభపడుతుంది. అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడు? తన మిత్ర దేశమైన భారత్ను ఇబ్బందులు పెట్టి తన ప్రత్యర్థి దేశమైన చైనా లాభం చేస్తున్నాడు. అంటే ఫ్రెండ్ అయిన ఇండియానేమో ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాడు, రైవల్ అయిన చైనాను మేలు చేస్తున్నాడు. ఇది ఎక్కడ డిప్లొమసీ అంటారు? ఇది ఎక్కడ ఫారెన్ పాలసీ అంటారు? కామన్గా చెప్తున్నారు కదా, చైనాకు బెనిఫిట్. ఇప్పుడు ఇరాన్ వెనజులా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇలా ఇరాన్ నుంచి ఒకప్పుడు మనం 10 to 12% మన ఇంపోర్ట్స్లో ఇరాన్ కంట్రిబ్యూటెడ్ 10 to 12%. ఇప్పుడు 0కి వచ్చేసింది. ఇరాన్ అనే ఆయిల్లో 90% చైనానే ఉంటుంది. మరి ఎక్కడ అయింది? మీకు ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆగినాయా? సో అల్టిమేట్గా ఇప్పుడు రష్యా కాస్త నష్టపోవచ్చు, కాదని అంటలేను, డెఫినెట్గా నష్టపోతుంది. మరింత డిస్కౌంట్గా అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ అది రష్యా అమ్ముకుంటుంది, చైనా కొంటుంది, చైనా లాభపడుతుంది. మళ్ళీ అలాస్కా మీటింగ్లో పుట్టినే చెప్పాడు, ఇప్పటివరకు అమెరికా డినై చేయలే. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా రష్యాల ట్రేడ్ 20% పెరిగింది. 1 year కూడా కాలే ఇప్పటికీ. అంటే ఇప్పుడు ఎవరు మన అమెరికా రష్యా ట్రేడ్ ఈ 9 monthsలో, ఈ 10 monthsలోనే 20% పెరిగితే లాభం చేసింది ఎవరు? ఉక్రెయిన్ వార్కు ఫైనాన్స్ చేసింది. పోనీ యూరోప్ ఏమైనా ఇప్పటికీ రష్యా నుంచి ఎనర్జీ ట్రేడ్ ఆపిందా? ఆపలేదు.
ఈవెన్ టుడే యూరోప్ ఈజ్ డూయింగ్ ఇట్. ఆ మధ్య మన జయశంకర్ ఫారెన్ మినిస్టర్ చెప్పాడు కూడా, మీరు ఒక పూట కొనే ఆయిల్ మేము 15 రోజుల్లో కొంటున్నామని. కొంత ఇప్పుడు మారచ్చు. ఇప్పుడు అట్లీస్ట్ మనం 38 to 40% ఆఫ్ అవర్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా. ఇప్పుడు 5% తగ్గవచ్చు అని వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల మనము ఇన్ రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 38% ఇండియాకు, మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 36 to 38% రష్యా నుంచి. సో డెఫినెట్గా మనం అంతకుముందు ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యే ముందు మన 2% ఉండే రష్యా మన టోటల్ ఇంపోర్ట్స్లో రష్యన్ సప్లై 2%. అది పెరిగిన మాట నిజం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ మన వల్లనే ఉక్రెయిన్ వార్ వస్తుందన్నది పచ్చబద్ధం. చైనా కొంటోంది, భవిష్యత్తులో కూడా చైనా కొంటది. యూరోపియన్ యూనియన్కు రష్యాకు మధ్య నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ ఉంది. ఆ తర్వాత పేల్చారు నార్త్ స్ట్రీమ్ 1, నార్త్ స్ట్రీమ్ 2 అని. అండర్ సీ వాటర్ పైప్ లైన్ వేసుకొని రష్యా నుంచి మీకు ఎనర్జీ సప్లై జర్మనీకి జరుగుతాయి. వాళ్ళు ఎవరికి కహానీలు చెప్తున్నారు? ఈవెన్ ఇప్పటికీ యురేనియం ఎగ్జాక్సైడ్ అని న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడతారు. అది అమెరికా రష్యా నుంచి కొంటుంది. పెల్లేడియం అంటారు, అది మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడతారు, అది అమెరికా కొంటుంది. ఈవెన్ నాన్ ఎసెన్షియల్ అయిన ఫెర్టిలైజర్స్ కూడా కొంటుంది రష్యా నుంచి. అలాగే ఇటీవల అలాస్కా మీటింగ్లో రష్యా నుంచి ఐస్ కట్టర్స్ కొనాలి, ఇలాంటి అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకుంది అమెరికా. సో అందువల్ల ఎందుకు ఈ కహానాలు చెప్తున్నారు? అందువల్ల ఇండియాను టార్గెట్ చేయడం కంప్లీట్లీ అన్ఫేర్. ఏ రకంగా చూసినా అసందర్భం, అన్ఫేర్.